జమ్మూ కాశ్మీర్లోని పహల్గాం ఉగ్రదాడి తర్వాత మొదటిసారిగా ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా ప్రధానమంత్రి నరేంద్ర మోడీని కలిశారు. ప్రధాని నివాసంలో దాదాపు అరగంట పాటు సమావేశమయ్యారు. ముఖ్యంగా ఉగ్రదాడి తర్వాత లోకల్లో నెలకొన్న పరిస్థితుల గురించి చర్చించారు. సింధు జల ఒప్పందాన్ని నిలిపివేయడం, అటారీ వాఘాను మూసివేయడం వంటి కీలక విషయాలతో పాటు పెహల్గాం దాడుల తర్వాత జమ్మూ కాశ్మీర్లో పరిస్థితి, పర్యాటకుల రాకపోకలు, పర్యాటక పరిశ్రమ కోసం చేయబోయే కార్యాచరణ గురించి సీఎం ప్రధానమంత్రికి వివరించారు. ఉగ్రవాదాన్ని సంపూర్ణంగా రూపుమాపడం, అలాగే పాకిస్తాన్ ఉగ్రవాద శిబిరాలకు అందే సదుపాయాలపై కూడా చర్చించినట్లు తెలుస్తోంది. జమ్మూ కాశ్మీర్లో రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల గురించి ప్రధానమంత్రి ఆరా తీశారు. లోకల్ అనుమానితుల అరెస్టు, దాడులు, స్థానిక సంఘాలతో చర్చల గురించిన అప్డేట్ తెలుసుకున్నారు. లోయలో భద్రత, రాజకీయ స్థిరత్వం గురించి మరోసారి ప్రశ్నలు తలెత్తుతున్న సమయంలో ఈ సమావేశం జరిగింది. దాడి తర్వాత జమ్మూ పర్యాటక వ్యవస్థలో కొంత దెబ్బతిన్నది. అందుకే జమ్మూ కాశ్మీర్లో ఆర్థిక కార్యకలాపాలను ప్రోత్సహించడం, పర్యాటకాన్ని సురక్షితంగా మార్చడం, స్థానిక యువతకు ఉపాధి అవకాశాలను పెంచడం వంటి అంశాలపై ఒమర్ అబ్దుల్లా ప్రధానమంత్రితో చర్చించినట్లు తెలుస్తోంది. ఇదంతా ఫార్మాలిటీగా జరిగే సంభాషణలే అని అందరికీ తెలిసిందే. కానీ వీరిద్దరి మధ్య యుద్ధానికి సంబంధించిన కీలక చర్చ కూడా జరిగే ఉంటుందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఎందుకంటే యుద్ధం అంటూ వస్తే మొదటగా ఎఫెక్ట్ అయ్యేదే జమ్మూ కాశ్మీరే కాబట్టి ఈ అంశం గురించి మాట్లాడి ఉంటారని తెలుస్తోంది. దీనిపై ఒమర్ అబ్దుల్లా ఎలాంటి ప్రకటన చేయలేదు. ఆయన స్పందిస్తే కానీ అసలు విషయం తెలియదు. ఏప్రిల్ 22న పహల్గాంలో జరిగిన ఉగ్ర దాడి తర్వాత జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో సమావేశమయ్యారు. కానీ ఆయన ప్రధానమంత్రి నరేంద్ర మోడీని కలవలేదు. ఉగ్రదాడి జరిగిన 11 రోజుల తర్వాత ముఖ్యమంత్రి ఢిల్లీ చేరుకొని ప్రధానమంత్రిని కలిశారు. పహల్గాం దాడి తర్వాత జమ్మూ కాశ్మీర్లో గట్టి భద్రతా ఏర్పాట్లున్నాయి. ఉగ్రవాదుల కోసం భద్రతా దళాలు పెద్ద ఎత్తున గాలింపు చర్యలు నిర్వహిస్తున్నాయి. జాతీయ దర్యాప్తు సంస్థ దాడిపై దర్యాప్తు చేస్తుండగా సైన్యాన్ని అప్రమత్తం చేశారు. ఎన్ఐఏ బృందం శ్రీనగర్లో మకాం వేస్తోంది. ఎలాగైనా ఉగ్రవాదులను పట్టుకునే సంకల్పంతో భారత ఆర్మీ పనిచేస్తోంది.